जय श्री राम। श्री राम राम। श्री राम राम को ఇప్పటి గౌరవ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు, నాతో పాటు ఈరోజు ప్రోగ్రాంకి అద్భుతంగా సక్సెస్ కావడానికి అద్భుతంగా కష్టపడ్డటువంటి మా మిత్రులు ఈరు నాయక్ గారికి ప్రత్యేకంగా అందరికీ పార్టీలో జాయిన్ అయినందుకు స్వాగతం పలుకుతూ, అతిపెద్ద కుటుంబంలోకి మిమ్మల్ని సాదర స్వాగతం పలుకుతున్నామన్నా. ఇప్పటి వరకు ఖమ్మంలో గిరిజన సమాజాన్ని కేవలం ఓట్ల కోసమే, ఓటు బ్యాంక్ కోసమే రకరకాల మాటలతో మభ్యపెట్టుకుంటూ గతంలో దాదాపు 55 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం, నిధులు, నియామకాలు అనే పేరుతో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి గిరిజన ఓట్లని మరోసారి మరో రకంగా దోచుకొని పెద్ద రకంగా మోసం చేసినటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కల్లిబొల్లి మాటలు, ఆ మాటలకు నమ్మి గిరిజన సమాజం సహకరించింది. అతి తొందరగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతి మహిళకి ఇస్తామన్నటువంటి 2,500 రూపాయల విషయంలో కావచ్చు, అతి తొందరగా మేలుకున్నటువంటి గిరిజన సమాజం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు చెప్పేది కేవలం హామీలు మాత్రమే. హామీలు అంటే నో గ్యారంటీ. మనము ఎక్కడైనా ఏదైనా వస్తువు తీసుకుంటే ఖచ్చితంగా అడుగుతాము, గ్యారంటీ ఉందా అండి అని. చిన్న సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఏదైనా ఫ్యాన్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఏమైనా గ్యారంటీ ఉందా అంటాము. కానీ మన రాష్ట్రంలో మన తలరాతలో రాయడానికి వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గ్యారంటీలు కాదు, వాళ్ళ హామీలు బట్టే వాళ్ళకి ఓట్లు వేస్తున్నాము. ఈ హామీలు వాటికి ఎలాంటి గ్యారంటీ లేదు. కానీ మోడీ చెప్పేటువంటిది హామీలు కాదు, ఇవి గ్యారంటీలు. ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనకి ఎలా అయితే గ్యారంటీ ఉందో దానికి ఒక అష్యూరెన్స్ ఉంటుంది, చెప్పే మాటకి ఒక విలువ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి సమాజం గిరిజన సమాజం. ఇప్పుడు హామీలను నమ్మేది కాదు, గ్యారంటీని నమ్మాల్సిందే. హామీలకు ఎలాంటి అష్యూరెన్స్ లేదు. ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఇక నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్గా వాడుకుంటున్న వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక నుంచి గిరిజన సమాజం ఏకముక్తంగా భారతీయ జనతా పార్టీ వైపే మేము నడుస్తాము. రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థి తాండ్ర వినోదరావు గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేయడానికి ఒక చిన్న సింపుల్గా 20 మంది వాళ్ళ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, దాదాపుగా వార్డు మెంబర్లు 40-50 మంది వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, మళ్ళీ ఎంపీపీలు చాలామంది వాడు చిన్న చిన్న లింకులతో వాడిని భయపెట్టి కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్నా నేను అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఉండాలంటే భయపెట్టి ఉంచారు. భయపెట్టి మీరు గిరిజన సమాజాన్ని ఎంతకాలం వాడుకోగలుగుతారు? 2014 వరకు ఎవరి ఇంట్లో మ్యాక్సిమం ఒక 5-10% మాత్రమే బాత్రూమ్స్ ఉండేవి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి ఇంట్లో ఇవాళ బాత్రూమ్స్ ఉన్నాయి. మా ఆత్మగౌరవం, మహిళల ఆత్మగౌరవం కాపాడింది ఎవరు, మా పెద్దన ఎవరు అనేది ప్రతి ఇంట్లో తెలుసు. ఆకలితో ఉండేవాళ్ళు, ప్రతి ఇంటికి బియ్యం వస్తుంది. పిల్లల్ని చదివించాలంటే ఏకలవ్య స్కూల్స్,
మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏకలవ్య స్కూల్స్లో ఇవాళ ఇచ్చేది. మన గిరిజన సమాజానికి ఏం చేస్తున్నారు? ఏ పార్టీ చేసింది? రిజర్వేషన్ 12% ఇస్తా అని వాడుకోవడము, ఒక్కొక్కళ్ళని దగ్గర పెట్టుకోవడము, మన వాళ్ళని రెచ్చగొట్టడము. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కళ్ళకి, గిరిజన సమాజంలో ఒక్కొక్కళ్ళకి ఒక అవగాహన వచ్చింది. మన తలరాతలు మారాలంటే హామీల వెనుక కాదు మనం పడాల్సింది, గ్యారంటీ వెనకే ఉండాలి. అది మోడీ గారితోనే అవుతుంది, భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అని అవగాహనకి వచ్చి పెద్ద ఎత్తున సింగరేణి గడ్డ భారతీయ జనతా పార్టీకి అడ్డగా మారింది. ఈ అడ్డ ఒక్క దగ్గర కాదు, ఇది ఒక బాంబు. మా జిల్లాధ్యక్షుడు గారు అంటారు బాంబే షో బ్లాస్ట్ అవుతుందని. అన్నగారు చెప్పినట్టుగానే మొన్న కొంచెం గవర్నమెంట్ ఇక్కడ వచ్చిందంటే కర్ణాటకలో ఒక చిన్న చేంజ్ కనిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్. నేను చెప్తున్నాను, ఇవాళ సింగేర్లో ఉన్నటువంటి సెంటిమెంట్ జిల్లా మొత్తంలో కూడా స్ప్రెడ్ అవుతుంది. జిల్లా మొత్తంలో గిరిజన సమాజానికి ప్రతి ఇంటికి, ప్రతి వాట్సాప్లో, యూట్యూబ్లో ఇవాళ చూసుకుంటున్నారు. ఇవాళ జరుగుతున్న దాన్ని అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇవాళ జాయిన్ అయినటువంటి అందరికీ కూడా బ్రదర్స్, మనము మరింత శక్తివంతంగా, మరింత ఉత్సాహంతో 10 రెట్లుగా 100 రెట్లుగా పనిచేసి అన్నని మనం గెలిపించుకోవాలి. ఈ అవకాశం మరియు ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో నాకున్నటువంటిది ఏమీ లేదు. మా జిల్లా అధ్యక్షులు గారు చాలా గైడ్ చేసుకుంటారు, గో హెడ్ అని. మా జిల్లా అధ్యక్షుల గారికి, అదేవిధంగా మన ఖమ్మం జిల్లా లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి తాండ్ర వినోదరావు గారు మొదటి నుంచి కూడా నన్ను ప్రోత్సహించుకుంటూ చేయబట్టి, అలాగే నా మిత్రులు, నా పేరు కూడా చెప్పొద్దు అంటాడు, చాలా బాగా కష్టపడ్డాడు మా వీరన్న గారు. అన్న ఒకసారి నిలబడన్నా. భారతీయ జనతా పార్టీలో అద్భుతంగా పనిచేసి పోయినసారి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి యూరు నాయక్ గారు. అన్న, మీరు ఇలాగే మళ్ళీ 10 రెట్లుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ